బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. జై భీమ్, జై భీమ్, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జాతీయ మాల మహానాడు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు నవంబర్ 26వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే రాజ్యాంగ హక్కుల సాధన మహాసభకు తెలంగాణ ప్రాంతం నుండి, అలాగే సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గం నుంచి నా దళిత బిడ్డలు, నా మాల సోదరులు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు దళితుల పట్ల చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రేపటి మన హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పార్లమెంటుకు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మాలలమందరం కూడా ఢిల్లీలో జరిగే జంతర్ మంతర్ వద్ద జరిగే సభ ద్వారా మేము మీకు సరైన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. జై మాల, జై భీమ్. నియోజకవర్గంలోని రాయపూర్ మండల కేంద్రం నుండి మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నగారి ఆదేశాల మేరకు ఈ నెల 27న జరగబోయే హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క మాల సోదరులు దీన్ని పరిగణలోకి తీసుకొని అందరూ హాజరు కావాలి. ఎందుకంటే మన యొక్క రిజర్వేషన్ల శాతం పెంచడానికి మాత్రమే మనము ఈ పోరాటం చేస్తూ ఉన్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జియో 99 ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధంగా లేకుండా రాజ్యానికి వ్యతిరేకంగా నడుస్తుంది కాబట్టి దాన్ని పునఃసమీక్షించాలి. అలాగే మన యొక్క మాదిగా ఎస్సీ ఎస్టీలకు నుండి జరగబోయే ఈ యొక్క ఈ అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టే విధంగా ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకురావాలి. అలాగే మన యొక్క ఈ మాదిగా బ్యాగరీ వతన్ వంటి ఈ యొక్క కాటికాబర్ వతన్ల వంటి వాటికి ప్రత్యేకమైన భారత ఒక హక్కులను కూడా తీసుకురావాలని ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల 27న ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులు దీనికి తప్పకుండా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై భీమ్. హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశంతో సిద్దిపేట జిల్లా నుండి మాల సోదరులందరూ భారీ ఎత్తున తరలిపోవడానికి నవంబర్ 26వ తారీఖు ఢిల్లీలో జరిగే 26వ తారీఖు జంతర్ మంతర్లో మహాధర్నా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి మాల సోదరులందరూ సన్నద్ధమై ఖచ్చితంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపైన 12 అంశాలతో కూడిన డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు సాధించే వరకు మాలలు పోరాటం చేస్తూనే ఉంటారు. లేదంటే వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మాలల కార్యాచరణ ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా పార్టీలను బొందబెట్టేదాకా రోస్టర్ విధానం మా ఎస్సీ సోదరులందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. డిగ్రీలు పూర్తి చేసి బీటెక్లు పూర్తి చేసి రోడ్లపై తిరిగే పరిస్థితి, ఈడబ్ల్యూఎస్ ద్వారానన్నా ఉద్యోగాలు వస్తాయని చెప్పి విద్యార్థులు మమేకమై ఉన్నారు. ఖచ్చితంగా మా రిజర్వేషన్ను 15 నుంచి 20% పెంచాలనే డిమాండ్ ఉంది. ఏదైతుందో అది అణగదొక్కే విధంగా ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి. వారికి చెంపబెట్టలాగా మాకు అనుకూలంగా తీర్పిస్తే కనుక మీకు అనుకూలంగా ఉంటాం, లేదంటే మీ పార్టీలను బొందబెట్టేదాకా విడిచిపెట్టమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై మాల.